అత్యంత స్వార్థపరుడు వయోవృద్ధుడు అయిన మొహమ్మద్ యూనుస్ అతను ప్రత్యేకంగా సాధించేది సున్నా, జీరో. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసి అతను సాధించేది ఏమీ లేదు. అతను కేవలం అమెరికన్ డీప్ స్టేట్ ఏదైతే ఉందో దాని చేతిలో ఒక కీలుబొమ్మగా మాత్రమే మనం గుర్తించవచ్చు. అతడిని అడ్డం పెట్టుకుని బలవంతంగా ఒక చేతుల్లోంచి అధికారాన్ని లాక్కుని ఇతని చేతిలో పెట్టి ఇతన్ని అడ్డంగా పెట్టుకొని భారతదేశాన్ని ఓడించడానికి అమెరికన్ డీప్ స్టేట్ ఆడుతున్న నాటకం. ఇతను ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలి అంటే అతనికి ఆ రకంగా చేయడానికి ఏ రకమైన సహాయము సహకారము ఏది కూడా బంగ్లాదేశ్ నుంచి అతనికి దొరకదు. ఎవరూ అతనికి సహాయం చేయడానికి లేరు. అతనికి సహాయం చేసేది కేవలం డీప్ స్టేట్. అమెరికాలో సోకాల్డ్ జార్జ్ సోరోస్, అతని ఓపెన్ మైండ్ సొసైటీ ఏదైతే ఉందో అది మాత్రమే అతనికి సహాయం చేస్తుంది. తర్వాత యూరోపియన్ కంట్రీస్ కొన్ని అతనికి సహాయం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ కానివ్వండి, లేకపోతే బర్మా వైపు నుంచి అతనికి వస్తున్న ఒత్తిడి కానివ్వండి, లేదా బంగ్లాదేశ్లో పెరుగుతున్న ధరలు కానివ్వండి, ఏవి కూడా అతన్ని ప్రత్యేకంగా ఆలోచించడానికి, దేశం గురించి ప్రత్యేకంగా ఆలోచించడానికి అతన్ని తోచనివ్వకుండా చేస్తుంది. అంతకైతే ఏం చేస్తాడు? నేను వృద్ధుడిని, నేను ఏం చేయలేకపోతున్నాను, నాకు ఆరోగ్యం చెడిపోతుంది, నాకు కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పేసి విమానం ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఎక్కడికైనా వెళ్ళిపోతాడు ఆయన. ఏ యూకేకో అమెరికాకో లేదా ఇంకో కంట్రీకో వెళ్ళిపోతాడు. బంగ్లాదేశ్ని దాని మానాన్ని దాన్ని వదిలేస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే కేవలం ఒక పర్టిక్యులర్ వ్యవస్థ స్వార్థం గురించి భారతదేశాన్ని బలి చేయడానికి బంగ్లాదేశ్ అనే ఒక కీలుబొమ్మని మన మీదికి వదిలిపెట్టారు. త్రిపురలో బంగ్లాదేశీ స్మగ్లర్స్ బిఎస్ఎఫ్ జవాన్లని కొట్టడానికి వచ్చారు. ఎంత ధైర్యం ఉంటే వాళ్ళ రకంగా చేయాలి. మళ్ళీ వాళ్ళు కొట్టడానికి వచ్చింది దేనితోటి? కర్రలతోటి, కత్తులతోటి వచ్చారు. ఏంటి ఆ కర్రలతోటి, కత్తులతోటి బిఎస్ఎఫ్ జవాన్లని స్మగ్లర్లు ఎదిరిస్తారా? ఏం చూసుకుని ఆ ధైర్యం? గ్రామస్తులందరూ కలిసేటప్పటికీ, లేకపోతే ఎక్స్ట్రా ట్రూప్స్ వచ్చేటప్పటికీ ఇక్కడ ఒకళ్ళు లేకుండా అందరూ మాయమైపోయారు. ఇవన్నీ కూడా రెచ్చగొట్టడానికి, యుద్ధానికి పురిగొల్పడానికి మాత్రమే వాళ్ళు ఆడుతున్న నాటకాలు. అయితే భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అది చాలా తెలివిగా, చాలా నిదానంగా వ్యవహరిస్తుంది. దాని వ్యవహారం వల్ల మాత్రమే ప్రస్తుతము పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. లోపల నుంచి బంగ్లాదేశ్ని డొల్లగా చేసి దానిని మళ్ళీ బంగ్లాదేశ్కి అప్పగించడం అన్నది ప్రస్తుతము మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అది చేస్తున్న పని. దీనికి రకరకాల వైపుల నుంచి, రకరకాల వ్యవస్థల నుంచి సహాయ సహకారాలని తీసుకుంటోంది. వాటిని వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా దాన్ని బంగ్లాదేశ్ మీద ఉపయోగిస్తోంది. ఆ విషయం కూడా మొహమ్మద్ యూనిస్కి, అతని పరిగణ జనానికి తెలుసు. కానీ వాళ్ళకి మంచి మొత్తంలో డబ్బులు అందుతున్నాయి, మంచి మంచి మూటలు అందుతున్నాయి. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటి అంటే వాళ్ళ స్వార్థం. వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళని ఎవరైతే పోషిస్తున్నారో వాళ్ళకి ఏం పని కావాలో వాళ్ళకి ఆ పని చేసిస్తారు, పక్కకు తప్పుకుంటారు. తర్వాత బంగ్లాదేశ్ కర్మాన బంగ్లాదేశ్ పోతుంది, వాళ్ళకి కావాల్సిన మూట వాళ్ళకి అందుతుంది. చివరికి జరిగేది ఇదే. ఇంత పెద్ద దేశం నుంచి వాళ్ళకి వాళ్ళ పరిశ్రమలు అన్నీ కూడా
ఆ, మ- పత్తి పరిశ్రమ కానివ్వండి, అటు బట్టల పరిశ్రమ కానివ్వండి, వస్త్ర పరిశ్రమ కానివ్వండి, అవన్నీ కూడా భారతదేశాన్ని ఆధారం చేసుకుని మాత్రమే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, పత్తి కానివ్వండి, మెషినరీ కానివ్వండి, మెకానిజం కానివ్వండి, మొత్తం అంతా కూడా భారతదేశం నుంచి మాత్రమే వాళ్ళకి అందాలి. ఇంత తెలిసి వాళ్ళు దీనిపైన మాత్రమే, ఈ దేశం పైన మాత్రమే ఎందుకు దండెత్తి వస్తున్నారు? వ్యవహారం క్లియర్గా తెలుస్తోంది ఎందుకు వస్తున్నారు అన్నది. ఇది బంగ్లాదేశ్ సొంతంగా చేస్తున్న ఆలోచన కాదు. వాళ్ళకి ఇంత ధైర్యము, ఇంత పెట్టుబడి రెండు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఒక పర్టికులర్ వ్యవస్థ కోసం మాత్రమే ఈ పని చేస్తున్నారు. ఆ పర్టికులర్ వ్యవస్థ చాలా బలమైనది, చాలా తెలివైనది. లాస్ట్కి బంగ్లాదేశ్ని తనని తాను పెట్టుబడిగా పెట్టుకొని ఇది చేస్తుంది ఇలాగా. చివరికి ఏమవుతుందో అందరికీ తెలుసు. ఎందుకంటే ఉదాహరణలు ఇటువంటివి చాలా చూసాం. నిన్న మొన్న చూసిన మొయిజు వ్యవహారమే చూడండి, కాళ్ళ బేరానికి వచ్చాడు. యూనిస్ది కూడా అదే పరిస్థితి కాబోతోంది. యూనిస్ పక్కకు తప్పుకుంటాడా, బంగ్లాదేశ్ వస్తున్న కాళ్ళ దగ్గరికి యూనిస్ పక్కకు తప్పుకుంటాడా అన్నది ఒక ప్రశ్న.